హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ విజయవాడలో ఉండవల్లి కేవ్స్కి వచ్చా. మీరు చూడొచ్చు అలాగా ఉండవల్లి కేవ్స్. లోపలికి వెళ్ళి చూద్దాం అలా ఉంటుందో. ప్రస్తుతానికి అయితే అవుట్లుక్ అయితే బాగానే కనిపిస్తుంది. హాయ్ బాయ్స్, ఒక గొడవ హాయ్ చెప్పడమా. కుర్రలు మంచి హుషారుగా ఉన్నారు. అదే ఒకసారి మెయింటైన్ చేయాలి వచ్చేంత వరకు. ఉండవల్లి కేవ్స్ చూడండి, మీకు చూపిస్తాను. ఇలాగ కృష్ణానది పక్కన ఎంట్రీ టికెట్ 25 రూపీస్ ఇచ్చాను. లోపలికి వెళ్తున్నా ఉండవల్లి కేవ్స్. చూడండి బ్యాటిల్స్ ఉన్నాయి, గబ్బిలం పిల్లలు. స్మెల్ కూడా ప్రధానికి వచ్చేస్తుంది, బ్యాడ్ స్మెల్. మొదటి అంతస్తులు అయితే లేదు, పెద్దగా యావరేజ్గా ఉంది. ఇక్కడ చాలా ఎక్కువ ఉన్నాయి, స్మెల్ మీద చాలా దారుణంగా వస్తుంది. ఇప్పుడు అలాగా పైన 2వ ఫ్లోర్కి వెళ్దాం. ఇంకా 2వ ఫ్లోర్ చూడొచ్చు. అదిగో కుర్రోళ్ళు అందరూ వచ్చా, ఫ్రెండ్స్ అందరూ పైకి వెళ్తుంటారు. ఎరా మార్నింగ్ వదిలేసింది నేర్సా అంత ఏంటంటే. ఓకే కిందయా ఏం లేదు. ఓకే మాయా గోప్రోతో కింద మీద గోప్రో తెచ్చాడు. సెకండ్ ఫ్లోర్కి వెళ్ళి చూద్దాం సెకండ్ ఫ్లోర్లో ఏముంటుందో. మొత్తం 1000 రూపాయలు ఖర్చు పెట్టాం అన్ని తిరగడానికి, ఆటోకి గట్రా. మన సెకండ్ ఫ్లోర్కి చూసుకుంటే వాతావరణం బాగానే ఉంది, లైట్ ఒక్కపోతుంది. ఇది సెకండ్ ఫ్లోర్ ఉండవల్లి కేవ్స్. ఇక్కడ ఏదో చేస్తున్నా రాసి ఉంది, మనకి అర్థం లాంగ్వేజ్ తెలుగులో రాసి, తెలుగులో కాదు. ఈ కేవ్ సంబంధించి ఏదో రాసి ఉంది. పైన ఇంకో ఫ్లోర్ ఉందా? పైన ఇంకో ఫ్లోర్ ఉన్నాయి. 5 ఫ్లోర్ వెళ్తున్నా, 5 ఫ్లోర్ నుంచి చూపిస్తాను మీకు. పైనుంచి మాత్రం చాలా బాగా కనిపిస్తుంది వ్యూ అనేది. మీరు చూసుకోవచ్చు కృష్ణ నది, జూమ్ లో చూపిస్తే చూడండి, అంత కృష్ణ నది. మనకి లోపల విగ్రహాలు ఉన్నాయి. లోపల విగ్రహాలు ఉన్నాయి, చాలా బాగున్నాయి, చూడొచ్చు. ఉండవల్లి కేవ్స్ విజయవాడ. మనకి దుర్గాదేవి గుడి నుంచి ఒక 10 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. సూపర్గా ఉంది, నేను ఇక్కడ చూపిస్తాను. అనంత పద్మనాభ స్వామి ఇక్కడ ఉన్న కొలువై ఉన్నాడు. పౌలింపు, అదే పౌలింపు అంటే నిద్రపోతున్న విగ్రహం మీకు కనిపిస్తూ చూడొచ్చు. అనంత పద్మనాభ స్వామిది చూడండి, చాలా బాగుంది.